అండి యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7వ మాట. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. దైవజనులకు, వధువు సంఘ విశ్వాసులందరికీ నా వందనాలు. ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మయేసయ్య, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికే వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభువా, నాకైతే ఇక్కడ నిలబడడానికి ఏ అధికారమును ధైర్యము నాకు చాలట్లేదు నా తండ్రి. మీరు నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు మీకు వందనములయ్యా, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క 7వ మాట నేను చెప్పుచుండగా మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని, ధైర్యాన్ని నాకు దయచేయండి అయ్యా. వినగలిగే చెవులను, గోచరం చేసుకునే మనసును మా బిడ్డలకు దయచేస్తారని, నా చిన్న ప్రార్థన ఆలకిస్తారని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. 7వ మాట చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనములండి. 7వ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టి, ముండ్ల కిరీటం పెట్టి, చేతులకు కాళ్ళకు సీలలు పెట్టినా సరే ఆయన ఇక్కడ నెమ్మదిగా చెప్పారండి. 7వ మాటలో, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని నెమ్మదిగా చెప్పారా? నెమ్మదిగా చెప్పలేదండి. గొప్ప శబ్దంతో కేక వేసి, ఆయన ఆ స్థితిలో ఉన్నా సరే గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని అలాగూ చెప్పి ఆయన ప్రాణం విడిచాడండి. మనకు కూడా ఒక ఆత్మ ఉందండి. అది కూడా మనకి దేవుడు అనుగ్రహించినదే. మనం చూసినట్లయితే ఆదికాండంలో మనకు కనిపిస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనపడుతుందండి. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మనం దేనితో చేయబడ్డామండి? నేలమట్టితో మనము చేయబడ్డాం. మనము చేయబడ్డాం అంతే. దేవుడు మనకి జీవాయువుని ఇవ్వలేకపోతే మనం ఎలా ఉంటాం? మట్టితోనే ఉండిపోతాం. ఆత్మ లేనిదే మనం సజీవులుగా ఉండలేమండి. దేవుడు మన నాసికారంధ్రంలోకి జీవాత్మను ఊదినప్పుడు నరుడు ఏ విధంగా అయ్యాడు? జీవాత్మ అయ్యాడు. ఏదో ఒక రోజుని మనము కూడా దేవునికి, తండ్రి అయిన దేవునికి మన ఆత్మను అప్పగించవలసి వస్తుందండి. అందుకని మనం ముందుగానే మెలకువపడి ప్రభువునందు విశ్వసించి ఆయనకు కూడా తండ్రి అయిన దేవుడు ఎలాగైతే తండ్రికి తన ఆత్మను అప్పగించాడో మనము కూడా ప్రభువునందు విశ్వసించి వారమై ఉండి ఆయనకు కూడా ఆత్మను మనము అలాగే అప్పగించే వారమై ఉండాలండి. అది ఏ విధంగా అయితే దేవుడిచ్చిన ఆత్మ మరలా మన శరీరము మట్టిలో మరలా వెనక్కి వెళ్ళిపోద్దండి. మన్నైనది మరలా మట్టిలోనే ఉండిపోద్ది. కానీ ఆత్మ మాత్రం దేవుడిచ్చినది కాబట్టి దేవుని యొద్దకు చేరుతుందండి. ఆ మాట మనము చూసినట్లయితే ప్రసంగి 12:7లో మనకు కనిపిస్తుందండి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇక్కడ దేవుడు మనకి చాలా స్పష్టంగా చెప్పుచున్నాడండి. మన్నైనది మరలా వెనుకటి వరనే భూమిలోకి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మన ఈ శరీరంతో ఎన్ని పనులు చేసినా కానీ, ఎన్ని అవయవాలు కానీ, ఆభరణాలు కానీ ఎన్ని ధరించుకున్నా కానీ మన శరీరం మరలా మన్నై భూమిలోకి కలిసిపోవాల్సిందండి. కానీ ఆత్మ మాత్రము దేవుడిచ్చినది కనుక దేవునికి మనం అప్పగించవలసి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చెప్పాల్సింది ఏంటంటే, మన ఆత్మ సంబంధమైన వారిని గనక ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ను ఆరాధించాలి. ఇక్కడ దేవుడు మనకి చాలా స్పష్టంగా చెప్తున్నాడండి. మన యొక్క శరీరము భూమిలోనికే చేరుతుంది, ఆయన ఆత్మ మాత్రం దేవుని యొద్దకు చేరుతుందండి. ఇంకా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు
7వ అధ్యాయంలో కనిపిస్తుందండి. లేఖనముల ప్రకారం ఇక్కడ మనకి ఒక వ్యక్తి కూడా ఆత్మను అప్పగించినట్లు అపోస్తుల కార్యాల్లో మనకి కనిపిస్తుందండి. 7వ అధ్యాయం 59వ వచనంలో చూసినట్లయితే స్టెఫను కూడా దేవునికి తన ఆత్మను అప్పగించినట్లు మనకి కనిపిస్తుందండి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ఇక్కడ స్టెఫను కూడా ఏ విధంగా దేవునికి ఆత్మనైతే అప్పగించాడో మనము కూడా అదే విధంగా దేవునికి తన ఆత్మను అప్పగించాలండి. దేవుడు మన కోసం ఎన్నో కష్టాలు పడి మన పాపాల కొరకే ఆయన శిక్ష పొందాడండి. ఆయన లోకమునకు వచ్చాడు, మరలా దేవుని యొద్దకు మరలా వెళ్ళిపోతాడండి. ఆయన యొక్క పనులు ఏ పని మీద అయితే ఆయన లోకంలోకి వచ్చాడో ఆ పనును ముగించుకుని మరలా తండ్రి యొద్దకు వెళ్తాడండి. మనం చూసినట్లయితే సువార్త పాఠము యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనంలో మనకు కనిపిస్తుంది. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఇక్కడ మాట్లాడిన విధంగా దేవుడు లోకంలోనికి వచ్చాడు, పాపులను రక్షించుటకే లోకంలోనికి వచ్చాడండి. మరలా తండ్రి యొద్దకు ఆయన పనిని ముగించుకుని మరలా తండ్రి యొద్దకు వెళ్తాడండి. మనము కూడా ప్రభువునందు విశ్వసించి ఆయన యొక్క కార్యాలు, ఆయన యొక్క నడవడికలో మనం నడుచుకొని మన ఆత్మను కూడా తండ్రి ఏ విధంగా అయితే తండ్రికి అతని ఆత్మను అప్పగించి ఉన్నారో మనము కూడా అదే విధంగా మన ఆత్మను తండ్రికి అప్పగించాలని ఈ కొద్ది మాటలు మీ ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించినారు.